చిన్నప్పటి నుంచి ఒక కోట్ మనం చాలా ఎక్కువ వింటుంటాం. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పేసి చాలా చక్కటి ప్రోవెర్బ్. ఫ్రెండ్స్, మన జీవితంలో ఆ మూడు కూడా వెల్త్ కావచ్చు, హెల్త్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఈ మూడు కూడా ఎక్కడో ఒక దగ్గర వాటి యొక్క రోల్ని సంతరించుకునే ఉంటాయి కదా. నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఆ మూడిట్లో దేన్నైనా కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? వై షుడ్ వి లాస్ట్? ఎందుకు ఆ లాస్ ని మనం బియర్ చేయాలి అన్నదే నా క్వశ్చన్ మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, మన పెద్దలు చెప్పిన దాంట్లో ఒక అంతరార్థం ఏంటంటే, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అదే కానీ హెల్త్ పోతే మళ్ళా దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు, అదే కానీ క్యారెక్టరే పోతే మనం దాన్ని రికవర్ చేసుకోలేమన్నది పెద్దల యొక్క సందేశం. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. బట్ మిత్రమా, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే, రత్నాకర్ గారు వాల్మీకి కూడా మారగలరు, అలాగే మోసెస్ ది బ్లాక్ సెయింట్ మోసెస్ గా కూడా మారగలరు. అంటే ఒకవేళ జీవితంలో ఏదైనా కారణాల వల్ల క్యారెక్టర్ లో కాస్తో కోస్తో ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని కూడాను మనం జీవితంలో కష్టపడి ఒక ఔన్నత్యంగా మార్చుకునే అవకాశం ఉంది. అది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది మిత్రమా. ఎన్నో ఎడిక్షన్స్ గురైన వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని రీహాబ్ సెంటర్స్ ద్వారా, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పును తీసుకొచ్చి ఈ సమాజము, ఈ దేశం కోసము ఉపయోగపడే జీవితాలు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూడగలం మిత్రమా. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వెల్త్, హెల్త్ అండ్ క్యారెక్టర్ ఈ మూడు పోయినా సరే తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ మిత్రమా, ఎవ్వరి జీవితంలో అయినా సరే టైం అన్నది ఒక్కటి కోల్పోతే తిరిగి రానిది మిత్రమా. అదే మనం ఇప్పుడు గుర్తుంచుకోవాలి మిత్రమా. రాలేదు ఎందుకని ఎవరినైనా అడిగామనుకోండి, సారీ రా టైం లేకుండా అని చెప్తారు. అందరికీ ఉన్న సమయం 24 అవర్సే. కొందరు ఆ 24 అవర్స్ నే యూజ్ చేసుకుంటూ జీవితంలో ఉత్తమ శిఖరాలకు ఎదగలుగుతున్నారు. కానీ ఆ 24 అవర్స్ ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు మిత్రమా. అక్కడ మనం అసలైన రహస్యాన్ని పట్టుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు ఒకరు 24 అవర్స్ ని యూటిలైజ్ చేయగలుగుతున్నారు, ఇంకొందరు ఎందుకు 24 అవర్స్ ని యూటిలైజ్ చేయలేకపోతారు? ఫ్రెండ్స్, ఈ టైం యూటిలైజేషన్ సంబంధించి టైం మేనేజ్మెంట్ పైన చాలా గ్రంథాలు ఉన్నాయి. చాలా మంది స్పీకర్స్, చాలా మంది మోటివేషనల్ పర్సనాలిటీస్, చాలా మంది లీడర్స్, ప్రతి ఒక్కరు కూడాను సమాజంలో ఈ టైం మేనేజ్మెంట్ కోసం అందరూ మాట్లాడుతుంటారు మిత్రమా. కానీ అక్కడున్న ఫ్యాక్ట్ ఏంటి అంటే, అందరూ ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడాను ఎందుకు మన సమాజంలో ఆ టైం మేనేజ్మెంట్ పట్ల, ఆ టైం పట్ల ఎందుకు అంతటి గౌరవం కానీ, అంతటి రెస్పెక్ట్ కానీ మనం ఎందుకు టైంకి ఇవ్వలేకపోతున్నాము? ఫస్ట్ ఆస్పెక్ట్ ఎందుకు అంటే, టైం యొక్క వాల్యూ మనం గుర్తించట్లేదు. ఫస్ట్ మనము టైంకున్న పవర్ మనం తెలుసుకోవాలి మిత్రమా. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఏదైనా ఉందంటే సమయం మిత్రమా. ఈ ప్రపంచంలో దేన్నైనా ఆపే శక్తి ఉంది, కానీ కాలాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. కాలం అంత పవర్ఫుల్ మిత్రమా. ఎవరికైతే సమయం వాళ్ళ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ యొక్క జీవితంలో 99% సక్సెస్ ఉన్నట్లే మిత్రమా. మిగతా 1% వాళ్ళ యొక్క స్కిల్స్, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. కానీ 99% సక్సెస్ కూడాను మన యొక్క టైం మేనేజ్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే టైం ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకుంటారో, ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది టైం. ఆ శక్తివంతమైన టైం ని వాళ్ళ శక్తిగా ఎప్పుడు మార్చుకుంటారో జీవితంలో సాధించలేనిదంటూ ఉండదు మిత్రమా. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ టైంని ఎలా మేనేజ్ చేయాలి? చాలా చాలా పెద్ద పెద్ద థ్యూరీస్ ఉన్నాయి మిత్రమా. ఆ థ్యూరీస్ అన్నీ కూడాను మన జీవితంలో ఉపయోగపడాలంటే ఒక బేసిక్ థ్యూరీ మాత్రం చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఎందుకంటే ఈ థ్యూరీ కోసం నేను ఒక 5-6 ఇయర్స్ బిఫోర్ మా యొక్క సీనియర్ ట్రైనర్ ఒక ఆయన చెప్తుంటే విన్నాను. కానీ అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫ్రెండ్స్, బిలీవ్ మీ, ఈ రోజు నేను మీతో ఇంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నానంటే, సిన్స్ ఫ్రమ్ 1.5 year నేను అదే ప్రాసెస్ మీద పనిచేస్తే చాలా బెనిఫిట్స్ నా లైఫ్ లో వచ్చాయి మిత్రమా. చాలా చేంజెస్ నేను చూశాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి ఆ టైం మేనేజ్మెంట్ లో ఉన్న ఈ టెక్నిక్ కానీ మనకి అర్థమైపోయినా, జీవితంలో కాస్త అలవాటు అయిపోయినా సరే జీవితంలో చాలా మార్పులు వస్తాయి మిత్రమా. ఈ టెక్నిక్ యొక్క బ్రాడ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, టైం బ్లాకింగ్ కాన్సెప్ట్ అన్నమాట. టైం ని బ్లాక్ చేయాలి. నీకున్న ప్రయారిటీస్ ఏంటి, దేనికోసం, నీ కెరియర్ కోసం ఎంత టైం కేటాయించాలి, నీ ఫ్యామిలీ కోసం ఎంత టైం కేటాయించాలి, నీ ఫ్రెండ్స్ కోసం ఎంత టైం కేటాయించాలి, నీ యొక్క మిగతా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం ఎంత టైం కేటాయించాలి, మిగతా నీ యొక్క ఫుడ్, నీ యొక్క నిత్యకృత్యాలు, నీ బాడీ హెల్త్, ఇవన్నీ కూడాను టైం బ్లాకింగ్ మెథడ్ ఎవరు అవలంబించగలరంటే, ఎవరైతే టైం బ్రేకింగ్ సిస్టమ్ తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే అవలంబించగలరు మిత్రమా. మనకున్న టైంని ఒక్కొక్క వర్క్ లో బ్లాక్ చేయాలి, అయితే దీన్ని బ్రేక్ చేయాలి.
అయితే దీన్ని టైంని అలా బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు మిత్రమా. మనందరం కూడా చిన్నప్పుడు చిన్న చిన్న లెసన్స్లో చదివే వాళ్ళం అన్నమాట. మన పెద్దలు చెప్పేవాళ్ళు, టీచర్స్ వాళ్ళు వీళ్ళంతా. ఎప్పుడైనా ఒక బంచ్ ఆఫ్ పుల్లలు ఉన్నాయనుకుని వాటిని మనం విరవాలంటే విరగొట్టలేం. అదే కానీ ఒక్కొక్క పుల్లని మనం తీసి విరగొట్టాలంటే మాత్రం చాలా ఈజీగా విరగొట్టేవాళ్ళం. అది మనకి ఎందుకు చెప్పేవాళ్ళు మన టీచర్స్, మన పెద్దవాళ్ళంటే మనం యునైటెడ్గా ఉండాలి, యూనిటీ ఉంటే అంత స్ట్రెంగ్త్ ఉంటుందని చెప్పేసి అలా చెప్పారు. అదే మన దేశాన్ని పాలించినటువంటి బ్రిటిషర్స్ కూడా దాన్ని చాలా ప్లస్ పాయింట్గా తీసుకున్నారు. మన భారతదేశం అంతా ఏకీకృతమై గా ఉన్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏ కాన్సెప్ట్ ని తీసుకున్నారంటే, వీ కాంట్ బ్రేక్ దిస్ ఇండియన్స్, ఈ ఇండియన్స్ ని మనం ఏమీ చేయలేమని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, డివైడ్ అండ్ రూల్ అనే ఒక ఫార్ములా, అంటే విరగ్గొట్టి మనల్ని పాలించారు. అది వాళ్ళకి ఒక పాజిటివ్ కార్నర్ కావచ్చు. అదే మన పట్ల ఒక పెద్ద శాపంగా 200 సంవత్సరాలు మన పట్ల ఒక శాపంగా మారింది. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, డివైడ్ బ్రేక్ చేసామనుకోండి దేన్నైనా మనము సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది మిత్రం. టైం బ్రేకింగ్ లో మనం ఏం చేస్తామని అంటే, ఫస్ట్ ఒక ఇయర్ ని ప్లాన్ చేసుకుందాం అనుకోండి. ఆ ఇయర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే చాలా మంది నెక్స్ట్ ఇయర్ అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చాలా చాలా పెద్ద ప్రగల్భాలు పలుకుతాం. కానీ అది మనం సాధించలేకపోతుంటాం. అది అలా ప్లాన్ చేయకుండా ఒక ఇయర్ ని తీసుకో. ఒక సంవత్సరాన్ని హౌ మెనీ మంత్స్ 12 నెలలుగా డివైడ్ చేసేసి, ఆ 12 నెలల్లో నెలకి ఎన్ని వారాలు, ఒక్కొక్క వారాన్ని డివైడ్ చేసేసి, అలా వచ్చేటప్పటికి వారంకి ఎన్ని రోజులు, వారానికి 7 రోజులు. ఒక్కొక్క రోజుని డివైడ్ చేయి. ఒక్కొక్క రోజుని ఇప్పుడు నువ్వు ప్లాన్ చేయి. ఆ రోజులో ఉన్నవి 24 అవర్స్. ఆ 24 అవర్స్ ని నువ్వు ఎలా ప్లాన్ చెయ్యాలి అని అంటే, ఆ 24 అవర్స్ లో ఈచ్ అవర్ 60 మినిట్స్. ఆ 60 మినిట్స్ లో ఒక్క మినిట్ నువ్వు యూటిలైజ్ చేయాలంటే ఎన్ని సెకండ్స్ అన్నది చూసుకో. అంటే ఎన్ని క్షణాలు. మళ్ళీ మిల్లీ సెకండ్స్ అవన్నీ ఉంటాయి, కానీ సహజంగా డివిజన్ అక్కడికి ఆగిపోతుంది. మన జీవితాల్లో టైం యొక్క డివిజన్ అక్కడితో ఆగిపోతుంది అన్నమాట. అక్కడ నుంచి మనం ప్రారంభించాలి. అంటే ప్రతి నిమిషం నువ్వు ఎలా యూటిలైజ్ చేయాలన్నది మనం ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్. అక్కడ నుంచి ప్లాన్ చేస్తే ఈ ప్రతి నిమిషం అంటే ఈ క్షణం నుంచి నువ్వు ప్లాన్ చేయాలి. ఈ క్షణం నువ్వు ఏం చేయాలన్నది నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేయాలి. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మిత్రమా, మీరు చాలా క్షుణ్ణంగా చూడండి. ఫ్యూచర్ని మనం ప్రిడిక్ట్ చేయలేం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాగే పాస్ట్ లో ఏదో జరిగింది, ఆ పాస్ట్ ని మనము తిరిగి తెచ్చుకోలేము. ఎందుకంటే టైం, వెళ్ళిపోయిన టైము తిరిగి రాదు. అంటే ఫ్యూచర్ నీ చేతిలో లేదు, పాస్ట్ కూడా నీ చేతిలో లేదు. ఉన్నదంతా ఏంటి, ప్రెజెంట్ టైం. ఈ టైం నీది మిత్రమా. ఈ టైంని కరెక్ట్ గా యూటిలైజ్ చేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే ఆ క్షణం నుంచే నువ్వు ప్రారంభించావు అనుకో, ఒక్కొక్క క్షణం నువ్వు యూటిలైజ్ చేసుకుంటే అలాగా 60 క్షణాల కన్నా నువ్వు కరెక్ట్ గా యూటిలైజ్ చేసు, 1 మినిట్ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్న వాడు అవుతావు. అలాగే 60 నిమిషాలు 60 మినిట్స్ కన్నా నువ్వు చక్కగా ఉపయోగించుకుంటే ఒక 1 అవర్ యూటిలైజ్ చేసుకున్న వాడు అవుతావు. ఆ టోటల్ గా 24 అవర్స్ లో నీ కెరియర్ కోసం నువ్వు ఎన్ని గంటలు అయితే ఉపయోగించాలనుకుంటావు, టోటల్ 24 అవర్స్ లో ఒక్కొక్క గంట కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఒక రోజు కరెక్ట్ గా ఉపయోగించుకున్న వాడు అవుతావు. అలాగే ఒక రోజు అలా 7 రోజులు ఉపయోగించుకుంటే ఒక వారం నువ్వు ఉపయోగించుకున్న వాడు అవుతావు. అలాగే 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు ఉపయోగించుకుంటే ఒక 1 మంత్ చక్కగా ఉపయోగించుకున్న వాడు అవుతావు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్, 8th మంత్, 9th మంత్, 10th మంత్, 11th మంత్, 12th మంత్, ఇలా 1 ఇయర్ నీ కరెక్ట్ ప్లానింగ్ ఆ బాక్స్ లో కరెక్ట్ గా వస్తుంది మిత్రమా. కాస్త ఇది మీరు చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కటి కరెక్ట్ ప్లానింగ్. నేను ఈ రోజు ఏం చెయ్యాలి, ఈ రోజులో ఇన్ని గంటలు ఈ పని చేయాలని చిన్న ప్లానింగ్ అనమాట. మరి ఎక్కువ ప్లానింగ్ చేసుకోవద్దు. కంప్లీట్ షెడ్యూల్ని బ్రేక్ చేసి అలా స్మాల్ నుంచి స్టార్ట్ చేసి చూడండి మిత్రమా, వండర్స్ కనిపిస్తాయి. నేను ఎక్కువ రోజులు కూడా చేయాలని చెప్పను. మీరు ఒక 20 to 25 డేస్, మాక్సిమం 40 డేస్ మిత్రమా మీరు ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ దెర్ విల్ బి ఆసమ్ చేంజెస్ మిత్రమా. దీంట్లో పెద్దల యొక్క సజెషన్స్ ఉన్నాయి, ప్లస్ నా స్వీయ అనుభవం ఉంది. అపార్ట్ ఆఫ్ దట్ చాలా మంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ చెప్పిన థియోరీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి అనుభవించి మనకు చెప్పుకున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనలీ ఒకే ఒక విషయం చెప్తాను. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ నీ సమయాన్ని మాత్రం కోల్పోకు మిత్రమా. ఎందుకనంటే ప్రతి ఒక్కటి తిరిగి వస్తుందేమో, కానీ ఈ ప్రపంచంలో మనం తిరిగి తెచ్చుకోలేంది ఒకే ఒక్కటి ఏంటి అంటే టైం మిత్రమా, సమయం. మీరు మీ యొక్క సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకొని మీ జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.